ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దిడ్ల వీరరాఘవులు ఈరోజు కలెక్టరేట్లో నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వర్లు, కెఎస్ లక్ష్మణరావు, బుర్రా గోపీమూర్తిలు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై శాసనమండలిలో వారి వేపించేందుకు పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులను గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు ఉపాధ్యాయ సంఘాల, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పీడీఎఫ్ అభ్యర్థిని బలపరుస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వివిధ సమస్యల పట్ల ప్రభుత్వంపై పోరాడే తత్వం ఉన్న పీడీఎఫ్ అభ్యర్థిని ప్రతి ఒక్కరూ బలపరిచి ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు మా పైన నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ప్రభుత్వం 7 నెలలు పూర్తయినప్పటికీ తను ఇస్తానన్నటువంటి హామీని నెరవేర్చకుండా కార్యక్రమం చేస్తా ఉంది. కాబట్టి మాకు ఆదరణ ఇస్తా ఉన్నారు. ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ, అధ్యాపకులు, గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఏదైతే దిడ్ల రాఘవులకి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి పీడీఎఫ్ తరపున పిలిపిస్తా ఉన్నాం. 27వ తేదీన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక సంఘాలు బలపరిచిన, ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా డివి రాఘవులు పోటీ చేస్తున్నారు. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి గెలుపొందినటువంటి వారు పీడీఎఫ్ గా ఏర్పడి గత 18 ఏళ్లుగా పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు 14 మంది గోపిమూర్తితో సహా 14 మంది పీడీఎఫ్ తరఫున గెలుపొందాం. గత 18 ఏళ్లుగా కూడా మేమంతా కూడా మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, అంగన్వాడీలు, ఆశాలు, నిరుద్యోగులు, కౌలు రైతులు ఇలా ఎవరి సమస్య ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో శక్తి వంచన లేకుండా ప్రాతినిధ్యం చేశాం. ఏ ప్రభుత్వం ఉన్నా నిర్మాణ